అంటే దేనికంట? దేవుని యొక్క అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నది. అంటే నువ్వు రక్షణ పొందటానికి, నువ్వు దేవుని యొక్క రక్తంలో కడగబడటానికి, దేవునికి వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఇంకా ఎందుకు నీ హృదయాన్ని నువ్వు కఠినపరుచుకుంటున్నావు? అంటే ఇంకా నువ్వు ఈ లోకంలోనే ఉండాలని నువ్వు ఆశిస్తున్నావా? లేదంటే దేవుని యొక్క రక్తంలో కడగబడి దేవుని యొక్క సారూప్యతలోకి నువ్వు మారాలని నువ్వు ఆశపడుతున్నావా? లేకపోతే నీ హృదయాన్ని నువ్వు ఇంకా ఎందుకు కఠినపరుచుకుంటున్నావు? దేని కొరకు? ఇంకా ఏం చేయటం కొరకు? అంటే నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వాసం ఉంచావు, యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు మరణించారని నువ్వు తెలుసుకున్నావు, దేవుని యొక్క వాక్యం నీకు ఇవ్వబడింది, దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతుంది, దేవునితో నువ్వు ప్రార్థిస్తున్నావు, దేవుని యొక్క సన్నిధికి నువ్వు వస్తున్నావు. కానీ నువ్వు నీ హృదయాన్ని నువ్వు ఇంకా ఏం చేసుకుంటున్నావు? కఠినపరుచుకుంటున్నావు. దేని కొరకు? దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నట్లుగా మీరు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు ఇంకా వెనకంజ వేస్తున్నారంటే దేని కొరకు? అది మంచిది కాదు అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది.